హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది దాదాపు పూర్తిగా వచ్చింది. నేటితో మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా పూర్తి కానుంది. మొదటి రెండు విడతల్లో దాదాపుగా 1680 మంది వివిధ కారణాల రీత్యా రిజెక్ట్ చేయబడ్డారు. ఈ మూడో విడతలో కూడా దాదాపుగా 30 మంది రిజెక్ట్ చేయబడ్డారు. అయితే మనకి ఈరోజు 9వ తారీఖున ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. పన్నెండున మెగా డిఎస్సి తుది జాబితా, 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల 15 తరువాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. డిఎస్సి మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది. ధ్రువపత్రాల పరిశీలనలో సుమారు 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. వీరి స్థానంలో కొత్త వారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచి ప్రక్రియ పూర్తి చేస్తారు. తుది ఎంపిక జాబితాను 12న రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇదే జాబితాను జిల్లాలకు కూడా పంపిస్తారు, అంటే డిఏ ఆఫీసులకు కూడా పంపించడం జరుగుతుంది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక్క పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు పిలవడం జరిగింది. కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు లేకపోవడం, ఇతరత్ర కారణాలతో 700 వరకు పోస్టులు అనేవి మిగిలే అవకాశం ఉంది. వీటిని వచ్చే డిఎస్సిలో భర్తీ చేస్తారు. ఓకే అండి, దాదాపుగా 700 పోస్టులు అనేవి ఆ పోస్టుకి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ అనేది లేకపోతే వేరే కారణాల రీత్యా లేకపోతే దాదాపుగా 700 పోస్టులు అనేవి మిగులుగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వచ్చే డిఎస్సిలో ఫిల్ చేయడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి గారు తెలపడం జరిగింది. సో ఇది ఈరోజు న్యూస్. అంటే 15 తరువాత ముఖ్యమంత్రి గారి సమయాన్ని బట్టి వీలు చూసుకొని ఒక గ్రాండ్ గా సభ అనేది కండక్ట్ చేసి సర్టిఫికేట్ నియామక పత్రాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.